అలానే మిసేసరు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేదానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది. సీడాప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకి శిక్షణ ఇప్పించి జర్మనీ ఇలాంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు కొన్ని వేల మంది శిక్షణ పొందారు. మళ్ళీ కంటిన్యూగా శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మీకున్నటువంటి స్కిల్ ఆధారంగా మీకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మీకు జాబ్ ఇప్పించేటువంటి బాధ్యతను కూడా సీడాప్ తీసుకుంటుంది. ఇక్కడ సీడాక్ కనబడింది, డాప్, సీడాప్ తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో మీరు పౌరుడై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు ఉండి మీరు నిరుద్యోగి అయి ఉంటే ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ని రికమెండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఒకవేళ మీ స్కిల్ విదేశాలకు సరిపడేలాగా ఉంటే విదేశాలకు కూడా తీసుకెళ్తుంది. ప్రత్యేకించి జర్మనీ లాంటి చోటుకు పంపించడానికి జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తుంది. ఈ శిక్షణ కాలంలో మీకు వసతి కల్పించడంతో పాటు వాళ్ళు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి ఎగ్జామ్ పెట్టడం, మీకు తర్ఫీదుని ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీరు క్వాలిఫై అయితే కనుక జాబ్స్ కూడా వస్తాయి. సో ఈ సీడాప్ అనేది నిరంతరం చేసేటువంటి ప్రక్రియ యువత కోసం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఆడిట్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరిలో తీసుకుని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఆడిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి యూత్కి ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది అనే దాని మీద స్కిల్ ఆడిట్ చేసి దాన్ని ఒక పోర్టల్లో ఉంచారు. ఆ నైపుణ్యం అనేటువంటి పోర్టల్లో ఉంచారు. ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎవరెవరికి ఎంత స్కిల్ ఉంది, ఏ రంగంలో ఉంది అనేది తెలిసిపోతుంది. దాన్ని ఇప్పుడు కౌశలం యాప్కి అనుసంధానం చేశారు. ఏంటి కౌశలం యాప్ అని అంటే మొత్తం కంపెనీలు, ఆ కంపెనీలకు కావాల్సినటువంటి వర్క్ ఫోర్సు, ఆ కంపెనీలో ఉన్నటువంటి జాబ్స్, ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఇవన్నీ ఒకే యాప్లో కౌశలం అనేటువంటి యాప్లో అనుసంధానం చేసేలాగా దాన్ని రూపకల్పన చేశారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన మీ ఇంట్లో కూర్చొని మీ స్కిల్ ఏంటి అనేది మీరు అసెస్ చేసుకోవచ్చు. మీరు అసెస్ చేసుకొని మీ స్కిల్కి తగ్గినటువంటి జాబ్ ఎక్కడ ఉంటుంది అనేది కౌశలంలోకి వెళ్తే అదే చెప్తుంది. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి జాబ్ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ పాల్గొంటే మీకు జాబ్ వస్తుంది. ఇది సంక్షిప్తంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి కార్యక్రమం ఉద్యోగాల కోసం. జాబ్ మేళాలు కూడా పెడుతున్నారు. స్కిల్ ఆడిట్ చేస్తున్నారు, స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, అలాగే ఉద్యోగాలకి రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ విదేశాల్లో జాబ్స్ ఉంటే అమెరికా కానీ, లేదంటే జర్మనీ కానీ, లేదంటే యూకే కానీ ఇలాంటి చోటికి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు. యువగల సందర్భంగా లోకేష్ చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ప్లాట్ఫామ్ తయారు చేశారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పటివరకు 6 లక్షల మంది వరకు జాబ్స్ పొందారు. ఉపాధి అవకాశాలు లభించాయి వాళ్ళకి. రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి 15 లక్షల మందికి కూడా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సీడాప్ అనే దాన్ని యాక్టివేట్ చేశారు. గ్రామీణ యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఈ సీడాప్ అనేటువంటి స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి స్కీమ్ ఇది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని వేల మందికి ఇప్పటికే సీడాప్ ట్రైనింగ్ ఇచ్చింది, జాబ్స్ కూడా ఇప్పించగలిగింది. యాజ్ ఆఫ్ నౌ సీడాప్ ఏంటి, సీడాప్ ఏం చేయబోతుంది అనేది ఒకసారి చూద్దాం. సో సీడాప్ గురించి అనేక కథనాలు వస్తున్నాయి మనకి. చూడండి, గ్రామీణ యువత ఉపాధి బాట. సీడాప్ ద్వారా 34 కోర్సుల్లో ఉచితంగా శిక్షణ, మీకు ఫ్రీగా 34 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. DDUGKY 1.0లో 10,596 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. 13,000 మందికి శిక్షణ లక్ష్యంతో 2.0 ప్రారంభం. సో ఫస్ట్ విడత మీకు సీడాప్లో 10,596 మందికి ఉపాధి ఇచ్చింది. 34 కోర్సుల శిక్షణ ఇవ్వడం ద్వారా
ఇప్పుడు 13,000 మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పి 2.0లో లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఒక్కో కోర్సు పూర్తి కావడానికి 4 నెలలు పడుతుంది. ఆ సమయంలో వసతి, భోజనము సదుపాయం ఇవన్నీ కూడా ఉచితంగానే ఉంటాయి. శిక్షణ పొందే వారికి FRS హాజరు అమలు. ప్రతి అభ్యర్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు 60,000. ప్రతి అభ్యర్థి మీద 60,000 ఖర్చు చేసి ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏ రంగాలు ఇస్తున్నారంటే హెల్త్ కేరు, ఎలక్ట్రిక్ రంగాల్లో 31 మందికి జర్మనీలో ఉద్యోగం కూడా రావడం జరిగింది. 34 రకాల కోర్సులు ఇస్తున్నారు. హెల్త్ కేర్, ఎలక్ట్రిక్ రంగాల్లో 31 మందికి జర్మనీలో ఉద్యోగం కూడా ఇప్పించారు. ఏంటి అదంటే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా వారి ఉపాధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. దీనదయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY అంటారు దీన్ని సమర్థంగా అమలు చేస్తున్న సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ AP, దీన్నే CDOP అంటారు. సంస్థ యువతకు ఉచిత శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో DDUGKY 2.0ను ఈ నెల 1న ప్రారంభించింది. అంటే జనవరి 1వ తారీఖున. దీనిలో భాగంగా 13,000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీల ద్వారా CDOP ఈ పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే ఏజెన్సీలే శిక్షణ పొందే యువతకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రతి కోర్సు కనీసం 90 రోజులు ఉంటుంది. సెలవులతో కలిపి కోర్సు పూర్తి కావడానికి దాదాపుగా 4 నెలలు పడుతుంది. శిక్షణ కేంద్రాలకు సమీపంలోనే వసతి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ₹1 ఖర్చు లేకుండా శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఒక్కో అభ్యర్థిపై కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సగటున ₹60,000 ఖర్చు చేస్తుంది. జర్మనీలోని ఉద్యోగులు హెల్త్ కేర్, ఎలక్ట్రిక్ రంగాల్లో జర్మనీలోనూ CDOP ఉద్యోగాలు కల్పించింది. ఇందుకోసం తొలుత 191 మందికి జర్మన్ భాషపై శిక్షణ ఇచ్చింది. వారిలో 67 మంది నర్సులు జర్మన్లో B2 లెవెల్ను పూర్తి చేశారు. 31 మందికి జర్మనీలో ఉద్యోగాలు లభించాయి. వారిలో 12 మంది ఉద్యోగాల్లో చేరగా మరో 19 మంది ఫిబ్రవరిలో వెళ్తూ ఉన్నారు. మరో 60 మంది నర్సులు జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. 17 మంది ఎలక్ట్రీషియన్లు A2 స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి ఆ దేశంలో ఉద్యోగాలు వచ్చాయి. నెలకు 2,60,000 జీతం వాళ్ళకి అందుతుంది. CDOP ద్వారా శిక్షణ పొందిన వారికి గత ప్రభుత్వంలో 75% మేర ఉద్యోగాలు వచ్చాయి. దానిని కూటమి ప్రభుత్వం 77%కి పెంచింది. రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో గుంటూరులో 1,566 మంది, కృష్ణాలో 1,150 మంది, NTR జిల్లాలో 988 మంది, ప్రకాశంలో 673 మంది, నెల్లూరులో 426 మంది, తిరుపతిలో 300 మంది, అనంతపురంలో 238 మంది, ఏలూరులో 293 మంది, పశ్చిమ గోదావరిలో 244, కాకినాడలో 235 మంది ఉన్నారు. ఉపాధి కల్పన తర్వాత ట్రాకింగ్. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు అందిస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీలదే. 2025లో 20,106 మందికి శిక్షణ ఇవ్వగా 10,596 మందికి ఉపాధి లభించింది. DDUGKY 1.0లో ఇంకా కొంత మందికి ఉపాధి కల్పించే ప్రక్రియ కొనసాగుతుంది. సో 34 రంగాల్లో శిక్షణ. DDUGKY కింద 34 రంగాల్లో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు దీనికి అర్హులు. 10th, ఇంటర్మీడియట్, ITI, పాలిటెక్నిక్ చదివిన వారికి పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, అసెంబ్లీ ఆపరేటర్, ఆటోమేటివ్ అసెంబ్లీ అసిస్టెంట్ తదితర కోర్సులను 8వ తరగతి అర్హతతోనే శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తయిన వారికి రూఫ్ ఆఫ్ సోలార్ గ్రిడ్ జూనియర్ ఇంజనీర్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్ అర్హతతో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, టూరిజంలో గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, లాజిస్టిక్లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ క్లయింట్స్ కోఆర్డినేటర్, కొరియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో క్యారెక్టర్ డిజైనర్, ఎలక్ట్రానిక్స్లో ఈ వేస్ట్ హ్యాండ్లర్, ఆర్థిక రంగంలో బ్యాంక్ అష్యూరెన్స్ రిలేషన్షిప్ అసోసియేట్, బ్యాంక్ ఆఫీస్ అసోసియేట్, గ్రీన్ ఎనర్జీలో సోలార్ PV ఇన్స్టాలర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్ టెక్నీషియన్ కోర్సుల్లో చేరవచ్చు. ఇక 10th అర్హత తోటి హెల్త్ కేర్ రంగంలో హోమ్ హెల్త్
ఎయిడ్, ఎలక్ట్రానిక్స్లో మల్టీ స్కిల్ టెక్నీషియన్, అసెంబ్లీ లైన్ ఆపరేటర్, టెలికాంలో లైన్ అసెంబ్లర్, బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఇక ఐటీఐ అర్హత కలిగిన వారికి ఆటోమేటివ్, ఐఐఓటీ, అప్లికేషన్ టెక్నీషియన్, ఆటోమేటివ్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ అందుతుంది. సో ఇలా మొత్తం 34 కోర్సుల్లో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేటువంటి వాళ్ళకి 60,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఇప్పుడు ఫస్ట్ టైం ట్రైనింగు, ఇప్పుడు రెండోసారి ట్రైనింగ్ ప్రారంభమైంది. దాదాపు 13,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతకి స్కిల్, మీరు ఏం చదువుకున్నా దానికి తగిన విధంగా స్కిల్ని డెవలప్ చేసి ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దాదాపుగా 175 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 77% దాన్ని తీసుకెళ్లారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. సో కాబట్టి మీరు సీడాప్ ద్వారా శిక్షణ పొందటమే తరువాయి. మీకు ఉద్యోగాలు దేశంలోనూ విదేశాల్లోనూ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మీరు ప్రైవేటుగా వెళ్ళటం కన్నా ఉచిత శిక్షణ తీసుకొని 4 నెలల పాటు జాబ్ వేట ప్రారంభించడం, జాబ్ కొట్టడం అనేది మీకు ఈజీ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడాప్ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.